హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి శిఖర 37వ భాగం. డియర్ స్టూడెంట్స్, కొత్తగా వచ్చిన స్టూడెంట్స్ కి ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్ చేయండి. అన్ని కాలేజెస్ లో జరిగేదే, మీ అందరికీ కొత్తగా చెప్పేదేమీ లేదు. బట్ ఈ ఇయర్ లెక్చరర్స్ అందరికీ ఎక్స్ట్రా వర్క్ యాడ్ అయింది. సో ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్ వాళ్ళు తీసుకోలేరు. కాబట్టి మీలో ఎవరైనా ఆ ఛార్జ్ తీసుకుని అన్ని పర్ఫెక్ట్ గా ఎక్కడ నాకు మాట రాకుండా చేయగలిగిన వాళ్ళెవరైనా ఉంటే చెప్పండి అన్నాడు ప్రిన్సిపల్. అందరూ వాళ్ళల్లో వాళ్లే మాట్లాడుకుంటున్నారు. ఛార్జ్ తీసుకోవడం అంటే చాలా కష్టం, చాలా పర్ఫెక్ట్ గా చేయాల్సి ఉంటుంది అని మాట్లాడుకుంటున్నారు. శిఖర ఇవేమీ పట్టించుకోకుండా ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్న సిద్ధుని చూసింది. సర్కాస్టింగ్ గా నవ్వుతూ చెప్తా నీ సంగతి అనుకుని ఎక్స్క్యూజ్ మీ సార్ అంటూ చెయ్యెత్తి పిలిచింది. ఎస్ చెప్పమ్మా అని ప్రిన్సిపల్ అనడంతో శిఖర స్టేజ్ మీదకి వెళ్ళింది. ఓ మిస్ లేడీ హిట్లర్, ఈవిడికి ఈ టాలెంట్ కూడా ఏడ్చిందా అని సిద్ధు వాళ్ళ ఫ్రెండ్స్తో అంటే, అదే కదా, ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం అంటే అంత ఈజీ కాదు అంది సుజీ. చూద్దాం మేడం గారు ఎలా కండక్ట్ చేస్తారో. చెప్పమ్మా, నువ్వు ఆర్గనైజ్ చేస్తావా అని అడిగాడు ప్రిన్సిపల్ శిఖరని. నో సార్, నాకు వీటికంటే స్టడీస్ ఇంపార్టెంట్ అండ్ నేనేంటో మీకు తెలుసు కదా. మరెందుకు వచ్చినట్టు? ఏం లేదు సార్, ఆ ఛార్జ్ తీసుకునే పర్సన్ ఎవరో చెప్పడానికి వచ్చాను. అలాగా, ఎవరమ్మా అతను? ఎస్ సార్, పాపం అతను చాలా షై ఫీల్ అవుతున్నారు. ఓ, కానీ ఇందులో షై ఫీల్ అవడానికి ఏముందమ్మా? అంటే సార్ యాక్చువల్గా ఈ ఈవెంట్స్ సీనియర్స్ చూసుకోవాలి, బట్ అతను సీనియర్ కాదు, అందుకే మొఖమాట పడుతున్నాడు అని ప్రిన్సిపల్తో శిఖర చెప్తుంటే ఆ మాటలన్నీ మైక్లో నుండి వింటున్న సిద్ధు పాపం ఎవడో అమాయకుడు బలవుతున్నట్టున్నాడు అంటూనే కుమార్ చేతిలో ఉన్న కోక్ తాగుతున్నాడు. ఈజ్ ఇట్? ఎవరమ్మా అతను? హీఈస్ నన్ అదర్ దాన్ మిస్టర్ సిద్ధార్థ్ వర్మ అనగానే కోక్ తాగుతున్నవాడు కాస్త ఎదురుగా ఉన్న వెంకీ మీద ఊసేసి తల మీద కొట్టుకుంటుంటే అందరి చూపు సిద్ధు వైపు టర్న్ అయింది. నేను ఆర్గనైజ్ చేయాలా? ఐఎమ్ వెరీ హ్యాపీ. న్యూ కమర్ అయినా కూడా ధైర్యంగా ఛార్జ్ తీసుకుంటున్నందుకు. సిద్ధార్థ్ ప్లీజ్ కమ్ టు ద స్టేజ్ అని ప్రిన్సిపల్ అనౌన్స్ చేశాడు సిద్ధుని. నేనా అనుకుంటుంటే సిద్ధు సిద్ధు అని గట్టిగా వినిపిస్తున్న క్లాప్స్ కొడుతున్నారు అందరూ. రేయ్, నువ్విప్పుడు వెళ్ళకపోతే పరుగు పోతుందిరా అని వెంకీ అంటే, ఎలారా నలుగురిని రేయ్ నువ్విప్పుడు వెళ్ళకపోతే పరుగు పోతుంది అని వెంకీ అంటే, ఎలారా నలుగురిని కొట్టమంటే కొడతాను, కానీ నేను ఈవెంట్ ఆర్గనైజ్ చేయడమేంటి? ఈ పిల్ల నిన్ను అడ్డంగా ఇరికించిందిరా, కానీ ఒకసారి స్టూడెంట్స్ ని చూడు, నిన్నొక్క హీరోలా చూస్తున్నారు. అందరి ముందు నువ్వు ఫూల్ అవ్వకుండా ఉండాలంటే వెళ్ళడమే మంచిది అన్నాడు కుమార్. సిద్ధు ప్లీజ్ కమ్ టు ద స్టేజ్ అని ప్రిన్సిపల్ అనౌన్స్ చేయడంతో ఫేక్ స్మైల్ ఇస్తూ ఒక్కో అడుగు వేస్తుంటే తనకు తనే బాహుబలిలా అనిపిస్తుంది సిద్ధార్థ్కి. ఇదేంట్రా, ఈవెంట్ ఆర్గనైజ్ చేయడం అంటే కోక్ తాగడం అనుకుంటున్నాడా వీడు అని సతీష్ అంటే, ఆహా కాదు, వీణ్ణి ఆ శిఖర అడ్డంగా ఇరికించింది. పాపం మనోడు బలయ్యాడు, ఏం పర్వాలేదు, వీళ్ళకి ఇలానే కొద్ది కొద్దిగా ఈగో క్లాషెస్ వస్తే మన పని తేలికవుతుంది అని రంజిత్ తన ఫ్రెండ్స్తో నవ్వుకుంటున్నాడు. శిఖరని తినేసేలా చూస్తూ ఫేక్ స్మైల్తో ప్రిన్సిపల్ పక్కన నిలబడ్డాడు సిద్ధు. వెరీ గుడ్ మై బాయ్, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. సిద్ధు ఎక్స్ప్రెషన్స్ కి నవ్వుతూ, సార్ మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి అంది శిఖర స్టేజ్ మీదనే ప్రిన్సిపల్తో మైక్లో. ఏంటమ్మాది? సిద్ధార్థ్ ఎంత మంచివాడంటే ఈ కాలేజ్ అన్నా ఇక్కడి లెక్చరర్స్ అన్నా చాలా గౌరవం ఉంది. పైగా ఈ కాలేజ్ తనకు చాలా బాగా నచ్చిందంట. అలాగా? అవును సార్, అందుకే ఈ ఈవెంట్ కి అయ్యే ఖర్చు మొత్తం తనొక్కడే స్పాన్సర్ చేయడానికి రెడీ అయ్యాడు అని శిఖర అనగానే, నేనా అని సిద్ధార్థ్ నోరు తెరిస్తే వీళ్ళ ఫ్రెండ్స్ ఇంకా రంజిత్ గ్యాంగ్ మొత్తం షాక్తో బిగుసుకుపోయారు. వావ్ అంటూ స్టూడెంట్స్ మొత్తం గట్టిగా చప్పట్లు కొడుతున్నారు. స్టూడెంట్స్, ఇలాంటి స్టూడెంట్ మన కాలేజ్లో ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. మీరు కూడా సిద్ధార్థ్ని ఆదర్శంగా తీసుకుని కాలేజ్ అభివృద్ధికి పాటుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న ప్రిన్సిపల్, సిద్ధు
థ్యాంక్ యూ సో మచ్. అసలే కాలేజ్ యాజమాన్యం లో బడ్జెట్లో ఉంది. ఎలాగా అని ఆలోచిస్తున్న టైంలో కరెక్ట్గా స్పాన్సర్ చేస్తూ నువ్వే ఆర్గనైజ్ చేస్తున్నావు. కానీ సార్ నేను డబ్బు. సిద్ధార్థ్, వాట్ ఏ పర్సన్ యు ఆర్. కాలేజ్కి ఎంత హెల్ప్ చేస్తున్నావు. ఎంత లేదన్న ఈవెంట్కి 4 to 5 lakhs అవుతుంది అని శిఖర మైక్లో చెప్తుంటే 5 లక్షలా నేనా అంటూ గుటకలు మింగుతున్నాడు సిద్ధు. అన్నిటికీ సిద్ధపడ్డ నీకు స్టూడెంట్స్ అందరి తరపున నేను థ్యాంక్స్ చెప్తున్నాను. గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్ అని శిఖర అనడంతో చప్పట్ల మోత మొదలైంది కాలేజ్ ఆడిటోరియం అంతా. ఎలా ఉంది అన్నట్టు శిఖర కళ్ళెగరేస్తే పళ్ళు పటపట నూరుతూ చూస్తున్నాడు సిద్ధార్థ్. కాలేజ్ క్యాంటీన్లో తల మీద చేతులు పెట్టుకుని దిగాలుగా కూర్చొనున్నాడు సిద్ధు. ఇప్పుడేం చేద్దాంరా అని వెంకీ అంటే, ఏముంది, నలుగురం తలొక చిప్ప పట్టుకుని అడుక్కు తిందాం. ప్రస్తుతం అదొక్కదారే కనిపిస్తుందిరా అని సుజీ అంది. 5 lakhs, మా బాబు ఖచ్చితంగా నా పీక పట్టుకుంటాడు. ఇప్పుడు ఏం చేయాలరా బాబూ అని సిద్ధు అంటే, రేయ్ డబ్బులు ఇవ్వకపోతే పరువు పోతుందిరా, ఎలాగోలా అరేంజ్ చేయాలి అన్నాడు కుమార్. బట్ హౌ? ఏముంది, తూర్పు తిరిగి దండం పెట్టడమే అని సడన్ గా వినిపించింది శిఖర గొంతు. అందరూ అటువైపు చూశారు. నువ్వా? నేనే మిస్టర్ సిద్ధార్థ్ వర్మ. ఏంటి సార్, మీరు సిద్ధార్థ్ వర్మ కదా? ఆఫ్టర్ ఆల్ దీనికే మన్ను తిన్న పాములా అయిపోయారేంటి? నవ్వవే, బాగా నవ్వు, నీక్కూడా ఇదే రిటర్న్ గిఫ్ట్గా ఇస్తానులే. ఛా, అంత సీన్ లేదు. తొక్కలో రబ్బరు బల్లిని పెట్టి భయపెట్టడం అనుకున్నావా? 5 లక్షలు. అఫ్కోర్స్, నీలా బలిసిన ఫ్యామిలీకి ఇదేం పెద్ద లెక్క కాదులే, కానీ అంత ఈజీ కూడా కాదు మిస్టర్. ఎలా ఉంది మై డియర్ ఎనిమి శిఖర ఇక్కడ? అంత ఈజీగా వదలను అంటూ ముఖం తిప్పుకొని వెళ్ళిపోతుంటే ఆమెకు ఎదురొచ్చాడు రంజిత్. వాణ్ణి కోపంగా చూస్తూ, ఇలాంటి వాడితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడంటే వీడెలాంటివాడో అయ్యుంటాడు, వాడు కూడా అలాంటివాడే అయ్యుంటాడు, నాకు తెలీదా అనుకుని రంజిత్ని కోపంగా చూస్తూ వెళ్ళిపోయింది శిఖర. ఏంటి సిద్ధు ఇది? ఈ కాలేజ్ అంతా నచ్చిందా? ఆ రేంజ్లో డొనేషన్స్ అనౌన్స్ చేశావు. నచ్చడమా పాడా? ఆ మహాతల్లి వీణ్ణిలా అడ్డంగా బుక్ చేసింది. అనుకున్నాను ఇలానే అయ్యుంటుందని. ఇప్పుడేం చేస్తావు బాస్? ఏమో, నేనింకా ఆ షాక్ నుండి తేరుకోనే లేదు అని సిద్ధు అంటే, ఇంకా డిసైడ్ అవ్వలేదు బాస్, మా డాడ్కి ఏం చెప్పాలో ఏంటో అనుకుని నిట్టూర్చాడు సిద్ధార్థ్. వాట్, 5 lakhsా? అక్కడికెళ్ళగానే నీకేమైనా పిచ్చిగాని పట్టిందా సిద్ధు అని గట్టిగా అరిచేశాడు శరత్. నో డాడ్, యాక్చువల్లీ కాలేజ్లో ఫండ్స్ పెద్దగా ఏమీ లేవు. పాపం ఫ్రెషర్స్ డే కూడా చేయడం, అందుకని నేనే పాపమని స్పాన్సర్ చేస్తానని చెప్పాను. ప్లీజ్ ఈ ఒక్కసారికి హెల్ప్ చేయండి డాడ్ అని దీనంగా బతిమలాడుతుంటే, నో వే, నువ్వు అడిగింది 5 rupees కాదు. అబ్బా, 5 rupees అయితే మిమ్మల్ని ఎందుకు అడుగుతాను డాడీ, ప్లీజ్, ఇది నాకే కాదు మీకు కూడా ప్రెస్టేజ్ ఇష్యూనే. ఇందులో నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు సిద్ధు? అదేంటి డాడ్, శరత్ సంధ్య గ్రూప్ ఆఫ్ కంపెనీస్ శరత్ గారి అబ్బాయి కాలేజ్ ఈవెంట్ కోసం డబ్బిస్తానని ఇవ్వలేదంటే నాకు డాడీగా మీకేగా పరువు పోయేది. ఎక్కడి నుండి ఎక్కడికి తీసుకెళ్తున్నావురా టాపిక్ని? ప్లీజ్ డాడ్, నా ఫ్రెండ్స్ ముందు నా పరువు పోతుంది. పోతే పోయింది, నష్టమేం లేదు, ఉంటాను అంటూ ఫోన్ పెట్టేశాడు శరత్. డాడ్ అబ్బా అంటూ ఫోన్ తల కొట్టుకుని, శిఖరా, నన్ను అడ్డంగా బుక్ చేసావు కదే, ఆటం బాంబు అనుకుంటూనే సంధ్యకి కాల్ చేశాడు. మమ్మీ, ఏమైంది నాన్నా? జరిగిందంతా చెప్పి, ప్లీజ్ మమ్మీ, ఈ ఒక్కసారికి డబ్బులు ఇవ్వమను. ఆయన చెప్పారని కదా సైలెంట్గా ఇక్కడికి వచ్చాను, కనీసం అందుకోసమైనా ఇవ్వమని చెప్పు మమ్మీ ప్లీజ్ అంటూ బతిమిలాడితే, ఓకే నేను మాట్లాడతాలే. మాట్లాడడం కాదుమా, ఎలాగైనా డబ్బులు ఇవ్వమని చెప్పు. సరే చెప్తాను. అయినా నిన్నెవడ్రా ఇవన్నీ నెత్తినేసుకోమన్నారు? నేనెక్కడ వేసుకున్నానుమా, ఆ డెవిల్ అలా ఇరికించింది అని మనసులో అనుకుని, సర్లే మమ్మీ వదిలే, నువ్వు మాత్రం నేను చెప్పిన పని చూడు అని ఫోన్ పెట్టేశాడు సిద్ధు. సాత్విక్ ఫోన్లో గట్టిగా నవ్వుతూ, నేను చెప్పానా నీ చేతిలో అమాయకుడు బలయ్యాడు అని అంటే? లేదంటే నన్ను భయపెడతాడా? అలా ఎలా వదిలేస్తాను అంటూ సాత్విక్తో మాట్లాడుతుంది శిఖర. అందుకని 5 లక్షలకి బుక్ చేశావు. ఎస్, ఎటు అంబాసిడర్ ఫ్యామిలీ కాబట్టి ప్రాబ్లం లేదులే. ఇంకేంటి, ట్రైనింగ్ ఎలా ఉందిరా? బానే ఉంది. సరే జాగ్రత్త, ట్రైనింగ్ కోసమం తెచ్చుకోకు, అంత మంచిది కాదు. ఆ మాట నేను నీకు చెప్పాలే, ప్రతిదానికి ఆవేశపడిపోతావు. సరేలే బాయ్ అని చెప్పి నవ్వుతూ ఫోన్ పెట్టేస్తుంటే దూరం నుండి శిఖరని చూసిన సిద్ధు, బాగా నవ్వుకోవే, నాకు టెన్షన్ పెట్టి
నిన్న టెన్షన్ నువ్వు కూడా పడేలా చేస్తాను అని కసిగా అనుకున్నాడు. ఏదో బుక్ చదువుకుంటూ నడుస్తున్న శిఖరకి ఎవరో డాష్ ఇవ్వడంతో చేతిలో బుక్ కింద పడిపోయింది. ఏయ్, కళ్ళు కనిపించట్లేదా అంటూనే ఎదురుగా ఉన్న రంజిత్ని చూసి చీదరింపుగా, నువ్వా? నేనే, నీకున్న లైఫ్ లాంగ్ ఎనిమిని. కింద పడ్డ బుక్ తీసుకుని, అయితే ఏం చేయమంటావు? నువ్వేం చేయకు, చెయ్యాల్సింది ఆల్రెడీ చేసేసావు కదా, నేను చెయ్యాల్సింది మాత్రమే ఇక మిగిలింది అని రంజిత్ అంటే వెటకారంగా నవ్వి, సంవత్సరం నుండి చూస్తున్నానుగా, ఏం చేయగలిగావు? నువ్వు నన్నేం పీకలేవు కానీ మూసుకుని పో. ఇంకా ఎక్కువ మాట్లాడితే నువ్వు చేసిన ఎదవ పని మొత్తం అందరి ముందు పెడతాను, పోరా అంటే శిఖర గొంతు పట్టుకోపోయాడు. దాంతో 2 అడుగులు వెనక్కి వేసింది శిఖర. ఏం చూసుకునే నీకీ పొగరు? నన్ను చూసుకునే. ఆల్రెడీ నా చేతిలో దెబ్బతిన్నావు, అప్పుడే మర్చిపోయావా? మళ్ళీ నా జోలికొస్తే ఈసారి చేత్తో కాలితో సమాధానం చెప్తాను, జాగ్రత్త. ఏయ్ నిన్ను, పోరా అంటూ వెళ్ళిపోతుంటే, నీకు త్వరలోనే నేనేంటో చూపిస్తానే. వెనక్కి తిరిగి, ఎలానో? శిఖర చుట్టూ తిరుగుతూ, నన్నెలా అయితే పోలీసులు ఈడ్చికెళ్లేలా చేశావో నిన్ను కూడా అలానే అందరూ చూస్తుండగా ఈడ్చుకెళ్లేలా చేస్తాను. అంతేకాదు, అందరూ నిన్ను చూసినా తలుచుకున్నా చీకొట్టేలా చేస్తాను. ఆ అవమానం భరించలేక నీకు నువ్వే ఆత్మహత్య చేసుకునేలా చేస్తాను. నువ్వు నన్ను కొట్టిన దెబ్బకి అంతవరకు నా మనశ్శాంతి లేదు అని రంజిత్ అంటుంటే, అబ్బో చాలానే ప్లాన్ చేసావు, బట్ ఇలాంటి వాటికి నేను భయపడే రకాన్ని కాను. ఎందుకో తెలుసా? నాకు ఈ సమాజం మీద లెక్కలేదు, నేనేంటో నాకు తెలుసు. ఎవ్వరికో నేను భయపడాల్సిన అవసరం లేదు. చాలా ప్లాన్స్ వేసుకున్నావు కాబట్టి విష్ యూ ఆల్ ది బెస్ట్, బట్ ఈ ప్రాసెస్లో మళ్ళీ నా చేతిలో తన్నులు తినకుండా చూసుకో అని విస్తురుగా చెప్పి వెళ్ళిపోయింది శిఖర. ఏంటి ఇది? వాడేంటో తెలిసి నిన్నేం చేస్తాడో అంత క్లియర్గా చెప్తుంటే ఇంకా అవన్నీ రెచ్చగొడతావేంటి అంది ఉషా. ఇంకేం చెయ్యాలి? అలా చెయ్యకు, ఏదో తప్పైంది క్షమించు అంటూ వాడి కాళ్ళు పట్టుకోవాలా? అబ్బా అది కాదే, వాడి కొంచెం దూరంగా ఉంటే సరిపోతుందిగా అని దీప్. ఇంకేం చెయ్యాలి? అలా చెయ్యకు, ఏదో తప్పైంది క్షమించంటూ కాళ్ళు పట్టుకోవాలా? అది కాదే, వాడి కొంచెం దూరంగా ఉంటే సరిపోతుందిగా అని దీపిక అంటే, ఇప్పుడు నేనేమైనా వెళ్ళి వాడిని కెలికానా? వాడే వచ్చి నాతో సున్నం పెట్టుకున్నాడు. అబ్బా ఇంత మొండితనం ఏంటే నీకు? మాకన్నా అయిన వాళ్ళున్నారు, కనీసం నీకు వాళ్ళు కూడా లేరు, ఎందుకొచ్చిన గోల చెప్పు అంది దీపిక. తను నార్మల్గానే చెప్పిన ఆ మాట శిఖర మనసులో ఎక్కడో గుచ్చుకున్నట్టే అనిపించింది. కాని అదేమీ పైకి కనపడనివ్వకుండా, నాకెవ్వరూ లేరు కాబట్టే ఈ మొండితనం అని చెప్పి కాలేజ్ టైం అయిపోవడంతో బ్యాగ్ తీసుకుని ఎప్పట్లా బస్టాప్ వైపు నడిచింది. బస్ రావడం, సీట్ లేక రైలింగ్కి ఆనుకుని నిలబడింది. దీపిక అన్నమాట చెవిలో జోరీగలా వినిపిస్తుంటే ఎప్పటిలా ఆలోచనల మధ్య ప్రయాణం చేస్తుంది శిఖర. ఎవ్వరూ లేకపోతే అందరికీ భయపడాలా? అందరి దగ్గర అణీమణిగి ఉండాలా? నేనేం తప్పు చేశానని భయపడాలి? ఎందుకు ఒకరి కాళ్ళ దగ్గరుండాలి? అనాథగా పుట్టడం నా తప్పు కాదే? నాకోసం ఆలోచించేవాళ్లు ఎవరూ లేరా అనుకుంటుంటే మదిలో మెదిలిన పేరు సాత్విక్. అవును, సాత్విక్ ఉండగా నేను ఒంటరిదాన్ని ఎలా అవుతాను? వాడికి నేనంటే ప్రాణం, అది చాలదా నాకోసం ఆలోచించేవాళ్లు ఉన్నారని చెప్పుకోవడానికి? కాని నాకు దీన్ని మించి నన్నుగా చూసేవాళ్లు ఎవరైనా ఉన్నారా అనుకుంటే ఎవ్వరూ లేరు. నాకు సాత్విక్కి నేను అనుకుంటూనే భారంగా కళ్ళు మూసుకోగానే బుక్స్ పట్టుకున్న తన చేతితో పాటు తన నడుము చుట్టూ బిగుసుకుంది ఒక చెయ్యి. విన్నారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగుంది కదా ఈరోజు ఎపిసోడ్. సిద్ధార్థ్ పెట్టుకుంది ఎవరితో? ఫైర్ బ్రాండ్ శిఖరతో. మొత్తానికి 5 లక్షలకి చెక్ పెట్టింది. అంత ఈజీనా? శరత్ ఇవ్వనని చెప్పేశాడు. మరి ఎలా పరువు పోకుండా కాపాడుకుంటాడో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. స్టోరీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. దయచేసి స్టోరీ నచ్చిన వాళ్ళు ఇమ్మీడియట్గా మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. ఇంకో 2-3 ఎపిసోడ్లలోనే వాళ్ళిద్దరి మధ్య క్లాష్ ఏంటో, అసలు ప్రాబ్లం ఏంటో, శౌర్య శిఖరకి ఏమవుతాడో, శౌర్య తండ్రి ఎవరో అన్నీ కూడా క్లియర్గా తెలుస్తాయి. సో డోంట్ స్కిప్ ద స్టోరీ. థ్యాంక్ యూ.